నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. పలు అభివృద్ధి పనులపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. రైల్వే బ్రిడ్జిల నిర్మాణం కోసం డిపిఆర్లను సిద్ధం చేసినట్లు వెల్లడి. జీజీహెచ్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచన. మాజీ సీఎం జగన్ రోడ్లపై తిరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ ఢిల్లీ వెళ్తాననడం సిగ్గుచెట్టన్న పెమ్మసాని. కలెక్టరేట్లో పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. విధులలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. అధికారుల తీరుకు నిరసనగా నల్ల చొక్కా ధరించిన మేయర్ కావటి. కౌన్సిల్ సమావేశ నిర్వహణపై తాత్సారం చేస్తున్నారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని సూచించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు. జగన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేది ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది. అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది. మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్తూ జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో, పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్. జగన్ రోడ్డుపై తిరిగితే ప్రతి నిమిషం రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. చంద్రయ్య అనే వ్యక్తిని వైసీపీ నాయకులు రాజకీయ హత్య చేసినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం కోసం ఇప్పటికే డిపిఆర్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. జీజీహెచ్లో సేవలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా చాలా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1 బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు, ఈ రోజున డబ్బులు లేవు. నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే 3 నెలల్లోనో 5-6 నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము. ఇది ఎలక్షన్ ముందు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ అనేది గడ్కరీ గారు శాంక్షన్ చేసింది ఆల్మోస్ట్ అది 15,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది ఇవన్నీ కూడా బడ్జెట్లో ఒక్కసారి రావచ్చు. రోడ్లు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు అన్నీ కలిపినప్పుడు అవి కేర్ఫుల్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం. సంయమనంతో 1 by 1 ఇంతకుముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ 5 yearsలో మ్యాక్సిమం చేయగలిగినవన్నీ చేసి పెట్టాం. ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన హత్యను జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. హత్య రాజకీయాలు చేసే జగన్ కు రాష్ట్రం గురించి మాట్లాడే అధికారం లేదన్నారు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ ఢిల్లీ వెళ్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో జగన్ పేరు వింటేనే అక్కడ వారు అవమానంగా భావిస్తున్నారన్నారు. అతను రోడ్డు మీదకి వస్తే
ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే, ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా? మాచర్ల ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కలెక్టరేట్లోని పలు సెక్షన్లను కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. ఏ టైంకి ఉద్యోగులు వస్తున్నారో అటెండెన్స్ చెక్ చేశారు. సిబ్బంది వాడే సిస్టాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తూ ప్రకటన చేస్తే అధికారులు ఏర్పాట్లు చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే కౌన్సిల్ సమావేశం జరగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల విషయంలో అపోహ పడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా అధికారులు కూడబలుక్కొని సహకరించకుండా కౌన్సిల్ సమావేశాన్ని తత్సారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి, దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి కావలసినటువంటి సమాచారం సభ్యులకి కానీ, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంటు సభ్యులకు కానీ, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులకి ఎవ్వరికి కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై పార్లమెంట్లో లేవనెత్తాలని ఎంపీలకు జగన్ సూచించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు. ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు, వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు ఈరోజు జరిగింది. ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. కావాలని చెప్పేసి ఒక అటాక్గా వచ్చిన విధంగా మాత్రం పార్టీకి భిన్నంగా నేను పర్సనల్గా చూసి ఆలోచించి, నాకు ఆ కుర్రోడు రషీద్ కూడా నాకు తెలుసు. యాక్చువల్గా ఆ పిల్లగాడు చాలా సౌమ్యుడు, సిస్టమేటిక్గా ఉంటాడు, కాదు పార్టీ మనిషి. అతన్ని కావాలని చెప్పేసి బెదరేసి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తాను, ఇది
ఒక రాజకీయంగా చేసేటటువంటి విషయం అయితే కాదు. వైసీపీది అరాచక పాలన అయితే కూటమి ప్రభుత్వంది అభివృద్ధి పాలన అని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా జగన్ మార్చడం సిగ్గుచేటని అన్నారు. మృతి చెందిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తూ ఆర్భాటాలు ప్రదర్శించాల్సిన అవసరం ఏంటని గాదో ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్షాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నేను అనుకుంటే కోరుతున్నాను నిన్ను, ఒక రాజకీయ పార్టీ పెట్టావు కాబట్టి రాజకీయ నాయకుల్లాగా తయారవు. ఇంకా కూడా ఆ దొంగ వ్యాపారస్తుల్లాగానే ఉంటారంటే నీ కర్మది, మేమేం చేయలేము దానికి. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, మేము ప్రజల కోసం పోరాడుతున్నాం. మా యొక్క ఆలోచన విధానం అంతా కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనలు ఉన్నామని చెప్తే నీకులాగా పనికి మళ్ళీ పనులు చేయాలనే ఆలోచనతో మేము. గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమం హిందూ కళాశాలలో ఘనంగా జరిగింది. హిందూ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మల్లాది కైలాస్నాథ్ పాల్గొన్నారు. కళాశాల పూర్వ అధ్యాపకులు ఎక్కిరాల కృష్ణమాచార్య జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. కృష్ణమాచార్యులు హోమియోపతి వైద్యులుగా అనేక సేవలు అందించారన్నారు. వైద్య వృత్తితో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంవీఆర్కే ముత్యాలు, రామకృష్ణమూర్తి, మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, నటరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. మాయలు మహిమలు ఏమి కాదు, ప్రకృతిలో వైద్యము లాంటి అనేక రకములైనటువంటి విద్యలు ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విద్యలన్నీ కూడా మనకు అధీనము అవ్వాలి అంటే మనము నిస్వార్థమైనటువంటి సేవకు మనం పూనుకోవాలి. ప్రతిఫలాపేక్ష ఆశించనటువంటి సేవకు మనము ఎప్పుడైతే ఉద్యుక్తులవుతామో అప్పుడు ఈ విద్యలు మనకు అధీనమవుతాయి అని తెలియజేస్తారండి. అంటే ఎప్పుడైతే ప్రతిఫలాపేక్ష లేని సేవలో మనము నిమగ్నమవుతామో ఈ విభూతులు మనకు తెలియకుండానే మన ద్వారా ప్రకటితమవుతాయి. అంటే మనకు కూడా వస్తాయా, మనం కూడా చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. బ్రహ్మాసే విష్ణు సినిమా గుంటూరులోని నాజ్ అప్సరా థియేటర్లో ప్రదర్శించారు. ప్రజాపిత బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను 2 రోజుల పాటు ప్రదర్శించనున్నారు. పరమాత్ముడి విశిష్టతను తెలిపే ఈ సినిమా ప్రతి ఒక్కరు వీక్షించాలని బ్రహ్మకుమారి సుజాత తెలిపారు. కార్యక్రమంలో ఉమా, పల్లవి, అర్బన్ బ్యాంక్ రిటైర్డ్ సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. अपनी बुद्धि की तीक्ष्णता द्वारा मानव ने विलक्षण प्रगति को तो प्राप्त कर लिया है, लेकिन स्वयं अनेक विकारों के वश होकर अनेक विभिन्नताओं युग में परम पिता शिव आए हैं ब्रह्मातर. మామూలుగా మనం కూడా చెప్తుంటాం, వ్యక్తిని చూసినట్లయితే వ్యక్తి యొక్క చరిత్ర గుర్తొస్తుంది అని. పరమాత్మ ఇతని తనులో ప్రవేశించిన తర్వాత, ప్రజాపిత బ్రహ్మ తనులో ప్రవేశించిన తర్వాత తన జీవితాన్ని, తన వ్యక్తిగతాన్ని చాలా పరివర్తన చేసుకున్నారు. దానికన్నా ముందు కూడా చాలా భక్తిపరుడు ప్రజాపిత బ్రహ్మ. దాదా లేఖరాజుగా ఉన్నప్పుడు చాలా భక్తి చేసేవారు. వారు భగవంతుడు ప్రవేశించినా కూడా తన జీవితాన్ని మార్చుకొని అనేక మంది జీవితాలని కూడా పరివర్తన చేసినట్టు వ్యక్తి యొక్క చరిత్ర ఇది. మన ఈ ఫిలింలో అనేక మంది జీవితాలను, ఎందుకంటే ప్రపంచంలో నైతిక విలువలని కాపాడలేకపోతున్నాం, కానీ ఈ ఫిలిం ద్వారా నైతిక విలువలని కూడా మనం కాపాడగలుగుతాము అని చెప్పి ఈ ఫిలిం తీయటం జరిగింది. కార్యక్రమానికి నేను రావడం ఇదే ఫస్ట్ టైము. శ్రీనివాస్ అన్న రమ్మన్నాడు, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మౌంట్ బాట్ కూడా రావాలనుకుంటున్నాను. ఈ క్లాసులు జరుగుతాయంట కదా, 7 డేస్, ఆ 7 డేస్ కూడా రావాలనుకుంటున్నాను. పండ్రీపురంలోని శ్రీ షిరిడి పుణ్యక్షేత్రంలో 30వ గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన దత్తాత్రేయ హోమం పూజలలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ గురు పూర్ణిమ ఈ సంవత్సరము 21వ తారీఖు జూలై 21 అనగా రేపు మేము జరుపుకోబోతున్నాము. ఇది 30వ సంవత్సరము గురు పూర్ణిమ అండి. శ్రీ షిరిడి పుణ్యక్షేత్రము పండరీపురం శ్రీ ఇమాన్ కీర్తిశేషులు బళ్ళా వెంకటేశ్వర గారిచే స్థాపించబడి 30 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ మందిరములో ఈసారి 30వ గురు పూర్ణిమ మహోత్సవములు ఘనంగా జరుపుకోవచ్చున్నాము. రేపు అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి బాబా ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా. తదుపరి సోమవారం మహా అన్న సంతర్పణ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చి బాబా ప్రసాదాన్ని స్వీకరించి బాబా కృపకు పాత్రులగుదురుగాక. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో గుంటూరులోని శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా భౌతికంగా గెలిచి సవ్యసాక్షులుగా ఎదిగేందుకు ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో శోకాన్ని తీర్చగలిగే శ్లోకాలను వివరించడానికి ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానందరావు గుంటూరు విచ్చేయనున్నారు. కొరటిపాడులోని కొమ్మినేని ఫంక్షన్ హాల్లో ఈ రోజు సాయంత్రం భగవద్గీత ప్రవచనం చేయనున్నారు. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఉన్న బాలికల జూనియర్ కాలేజీలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా మురళీకృష్ణ పాల్గొన్నారు. మానవతా ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ సతీష్ బాబు, ట్రెజరర్ టీవీ సాయిరాం మరియు మానవతా సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వొకేషనల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సుధాకర్ మరియు బాలికల జూనియర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగాధికారిని ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం గురించి తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మురళీకృష్ణ చెస్ ఆట ప్రాముఖ్యత గురించి, చెస్ ఆట ద్వారా మేధస్సు, జ్ఞాపక శక్తి ఎలా పెరుగుతుంది అనే పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆశయాలను, అందులో భాగంగా విద్యార్థులకు ప్రతిభని పెంపొందించుతూ నైతిక విలువలను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునే విధంగా వక్తలు తెలిపారు. ఏదైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తే 21 డేస్లో అది మీకు హ్యాబిట్ అయిపోతుంది. అది తెలిసే ఉంటుంది మీకు. మీ ప్రిన్సిపాల్ గారు వీళ్ళంతా చెప్పే ఉంటారు. ఎనీథింగ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఫర్ 21 డేస్ దట్ బికమ్స్ ఏ హ్యాబిట్. మీరు మీ మంచి హ్యాబిట్స్ని, మీలో ఉన్న లోపాలు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు కనుక ఒక రోజు మొదలుపెట్టి ఒక వారం, రెండో వారం కష్టం అనిపించుకోకుండా రెండో వారం, మూడో వారానికి అది మీకు ఈజీ అవుతుంది. 3 వారాల తర్వాత అది మీకు హ్యాబిట్ అయిపోతుంది. మీకు ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్స్ అన్నీ కూడా మీరు అధిగమించి అద్భుతంగా ఎదుగుతారు. మీలో ఉన్న శక్తి మొత్తం బయటకు వస్తుంది. ఇక్కడ చెస్ అనేది అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి రోజు. ఈ అంతర్జాతీయ చెస్ అనేది మనిషిలో జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఎదుటి మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది చిన్నప్పటి నుంచే మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. మనలో ఒక మంగళంపల్లి బాల మురళీకృష్ణ ప్రభుత్వ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో జరిగే నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది. ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నడుపుతున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోవిందరాజు సంగీత ప్రదర్శన నిర్వహించారు. సంగీత ప్రదర్శనను వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 10 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు నృత్య పాఠశాలలో అతి తక్కువ ఫీజులతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. నిన్న రక్షణ సైన్యం గుంటూరు జిల్లా నందు మేజర్ శాంసోన్
సునీతా కుమారి ఆధ్వర్యంలో శారదా కాలనీ, నంబూరు, గడ్డిపాడు, డీబీపాలెం మరియు విజయభాస్కర్ నగర్ రక్షణ సైన్యం సంఘకాపుర సహకారంతో రక్షణ సైన్యం ఇండియా మధ్య ఆవిర్భావ 129వ వార్షిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శామ్యూల్ జోనాథన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారి చేతుల మీదుగా అవసరంలో ఉన్న పేదలకు, వృద్ధులకు దుప్పట్లు మరియు భోజన ప్యాకెట్లను శ్రీ సత్య బాల వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు మరియు గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న నిరాశ్రయులకు, కూరగాయల మార్కెట్ దగ్గర ఫుట్పాత్ మీద భిక్షాటన చేస్తున్న వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ సైన్యం ఒక ఉన్నతమైన భావాలు కలిగిన సంస్థ అని, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పేదవారికి, అనాథలకు ఉచితంగా విద్య, వైద్యం మరియు సామాజిక సేవలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపమండల నాయకులు మేజర్ ఎం సోంసోన్ ప్రార్థన ఆశీర్వాదములతో ముగించారు. గురు పౌర్ణమి సందర్భంగా బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చండీ, రుద్ర, గణపతి, విష్ణు హోమాన్ని నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో మహాగణపతి, రుద్ర, చండీ యాగములు నిర్వహించినట్లు తెలిపారు. విశ్వశాంతి కోసం జరిగిన యాగంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా మేము ప్రతి నెలా చేసే హోమాలు ఈ పూట బిగించేసి రేపు మధ్యాహ్నం దాకా పూర్తి చేస్తాం. కాబట్టి ఇది విశేషమైన హోమాలు. చండీ, రుద్రం, గణపతి, విష్ణు ఇవన్నీ కలిపి చేస్తున్నారు. కాబట్టి దీంట్లో పాల్గొని అందరూ జయప్రదం చేయమని ప్రార్థన. కమిషనర్ కీర్తి చేకూరి బృందావన్ గార్డెన్స్ 7వ లైన్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ని దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఫైల్ పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్దేశిత నిబంధనల మేరకు మాత్రమే నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం సిఫార్సు చేసిన టీపీఏఎస్ సంబంధిత ప్లానింగ్ అధికారులకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలని సిటీ ప్లానర్ను కమిషనర్ ఆదేశించారు. ఈరోజు వార్తలు సమాప్తం. నమస్కారం.